జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ ధారామోని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. పొద్దున ఒక మంచి కలవడ్డది ఇలా తెల్లవారుజామున. డాలరా 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 అని చెప్పి మీరు అందరూ మాట్లాడతారు కదా. ఒక డాలర్ ఎంత ఉందిరా అంటే ఇలా 100 రూపాయలు, 95 రూపాయలు, ఎక్సెట్రా ఎక్సెట్రా. డాలర్ 3 రూపాయలు అయిందంట. నాకు కలవడ్డది. ఒక గిరీష్ కలవడ్డదన్న ప్రస్తుతానికైతే. ఎందుకు పడ్డది అని అంటే నా కళ కూడా ఆధారాలు ఏంది పడది. అడుగులు భారత్ ఏసుడు మొదలెట్టింది. భారత్ యొక్క రూపీ రైజ్ అవుతున్నది. డాలర్ డామినెన్స్, వెస్టర్న్ శాంక్షన్స్ అంతమవుతున్నాయి. భారత్ యొక్క రూపీ ఒక శాంక్షన్ షీల్డ్ని ఛేదించి ఎమర్జింగ్ ఎకనామిక్ ట్రయాంగులర్ ట్రేడ్ వైపు అడుగులేస్తున్నది. ఫ్రెండ్స్, లెట్ us డిబేట్ హౌ ద రూపీ ఈజ్ గెటింగ్ ఇట్స్ పార్. ఎట్లా ముంగడు పోతున్నది అని చెప్పి చూస్తే, రష్యా బంగ్లాదేశ్కి ఒక స్వీట్ ధమ్కి ఇచ్చింది. మాతో నువ్వు దందా చేయాలని అంటే నువ్వు నాకు పైసలు రూపీలలో కట్టాలి, డాలర్లలో కాదు. బంగ్లాదేశ్కి బ్రిక్స్కి ఇప్పుడు రీసెంట్గా బ్రిక్స్ సమిట్ జరుగుతుంది భారతదేశంలో. మన భారత్ కూడా వాళ్ళకి ఆహ్వానం పలికింది. ఎవరికి? బంగ్లాదేశ్. ఆడేమంటాడు, నేను ఆలోచిస్తా అంటాడు. నువ్వు ఆలోచించేంత స్టేజ్ మీద ఉన్నావురా, ఎందుకురా నీకు ఇది పొగరు? నాకు అర్థం కాదు. బంగ్లాదేశ్ కూడా అడుగుతున్నా. పాకిస్తాన్ వాడైతే ముజబుల ముజబుజ. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏందనంటే, భారత భూభాగం మీద భారత పరమ మిత్రుడు రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ కూడా అడుగు పెట్టే ఛాన్స్ ఉన్నది ఈ సుమిట్లో. అండ్ గెలుకుతే మాత్రం చీరి చింతపండు పెడతాడు. నడిముకోడు ఉంటాడు కదా, షీ జింగ్పిన్, వాడు కూడా వస్తున్నాడు. సో భారత్ ఇవాళ ప్రపంచంలో ఒక పెద్ద స్టేజ్ ఏ రకంగా చేసింది బ్రిక్స్లో అనేది ఆలోచించారు. బరాల్ ఈ రూపీ కాడుకొద్దాం. ఏమవుతుంది అంటే, రష్యా బంగ్లాదేశ్ ఏవైతే లోన్ రీపే చేయాలి రష్యాకి. ఎందుకు గిరీష్, ఏం అప్పిచ్చింది డిస్కస్ చేద్దాం. జర ఆగురు, తొందర ఎందుకు పడతారు. ఈ లోన్ ఏదైతే రష్యా ఇచ్చింది కదా, అది అంతా దేనిలో కట్టమంటుంది? రూపీలలో కట్టమని అంటుంది. డాలర్ పేమెంట్ నాకు బాగా డిఫికల్ట్ అవుతున్నది రాబాయి. శాంక్షన్స్ ఉన్నాయి నాకు. శాంక్షన్స్లలో నేను సంకనాక అయినా శాంక్షన్స్ పెట్టినోడి ఆన్ కరెన్సీ నేను ఎందుకు వాడాలరా, నాకు రూపీలలో ఇవ్వు అని చెప్పిండ్రు. బంగ్లాదేశ్కి కూడా డాలర్ రావాలంటే ఫోరెక్స్ రిజర్వ్స్ మీద ఫుల్ ప్రెషర్ పడుతుందా పడదా? మళ్ళీ నీకు ప్రాబ్లం ఉంది, నాకు ప్రాబ్లం ఉంది. సో ప్రపోజ్డ్ సొల్యూషన్ ఏంది అని అంటే, యుఎస్ డాలర్ బదులు ఇండియన్ రూపీని యూజ్ చేద్దాము అని చెప్పి సెట్ అయింది. మళ్ళీ ఈ సెటిల్డ్ ట్రేడ్ ఏదైతున్నదో రూపీ ఛానల్ ద్వారా మనము మొదలెడదాము అని చెప్పి ఇలా ఆలోచన ఏ రకంగా ఉందో కానీ నాకైతే ఒకటి అనిపిస్తుంది ఏంటంటే, దే ఆర్ డైరెక్ట్లీ, రష్యా అండ్ ఇండియా ఆర్ అవాయిడింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఏ డాలర్ ట్రాన్సాక్షన్. డాలర్ ట్రాన్సాక్షన్ లేకుండా చూసుకుందాం. క్యా బోల్తే పుతింది, ఆప్ చేసా బోలే వైసా, అంతే కదా. కరెక్టా రాంగా? భారత్ రోల్ ఏముంటుంది అని అంటే, భారత్ ఒక సెటిల్మెంట్ బ్రిడ్జ్ లాగానే పనిచేస్తుంది. నువ్వు లోన్ అష్యూరెన్స్ ఏమి ఇస్తలేవు బంగ్లాదేశ్కి ఆర్ రష్యాకి, కేవలం బ్రిడ్జే. రష్యా అండ్ బంగ్లాదేశ్ మనకు వ్యక్తిగతంగా వ్యాపార పార్టీలు అయితే ఇక్కడ మీకు ఒకటి కనిపిస్తుందొచ్చు. ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏందనంటే, మీకు ఇక్కడ కనిపిస్తుందొచ్చు. మెయిన్ ఇష్యూ ఏందనంటే, రోపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. దీనికి రష్యా బంగ్లాదేశ్కి $12 బిలియన్ ఫండింగ్ చేసింది. ఇప్పటి వరకు సుమారు ఒక $8 బిలియన్ డిస్బర్స్ చేసింది. ఇంకా ఒక $4 బిలియన్ ఇవ్వాలా. దాని ఇంట్రెస్ట్ పేమెంట్, ప్రిన్సిపల్ అమౌంట్, ప్రీపేమెంట్ ఉంటుంది కదా, అది 2027 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ బంగ్లాదేశీ కరెన్సీలో ఆ పైసలు అన్ని జప్తు చేసుకుంటూ పెట్టుకుంటూ వస్తున్నది. ఇప్పుడు కిరికిరి ఏమైందనంటే, ఒక కరెన్సీ రూట్ ఉండాలి. అది డాలర్ అన్నా లేకపోతే వేరే కరెన్సీ అని అన్నా. ఇప్పుడు డాలర్ స్ట్రెస్లలో నడుస్తుంది. నీకు ప్రాబ్లం అవుతుంది, నాకు ప్రాబ్లం అవుతుంది. నాకైతే అసలు డాలర్ ఇష్టమే లేదని చెప్పి రష్యా మాట్లాడుతున్న తరుణంలో, నాకు దోస్తు నీకు ఇష్టం లేకపోయినా నువ్వు మాత్రం దోస్తు లెక్కనే ఉండాలా, లేదా నీ బద్దలు వలుగుతాయి అననే ముచ్చట భారత్ ఎన్నడో చెప్పేసింది. ఆర్ తుమారా బాప్తో కోనే రే బంగ్లాదేశ్గా, భారతీతో హే. అవునా కదా? నాజాయిజ్ ఔలాద్ కాదు మీరు బంగ్లాదేశ్. మీకు ఆప్షన్ లేదు. పెద్ద మనుషులు ఇద్దరు మీకు ఒక ఆప్షన్ ఇచ్చిండ్రు. సో సీన్ ఏమవుతుందనంటే, ఇప్పుడు రష్యా బంగ్లాదేశ్ రూపీ ట్రేడ్ ఛానల్ మొదలవుతుంది. ఎట్లా అనంటే, మనీ స్టక్ అయింది. ఇంట్రెస్ట్ పేమెంట్స్ అనేటివి 2023 నుంచి స్టార్ట్ అయినాయి. బంగ్లాదేశ్ ఈ మనీని ఆల్రెడీ తన లోకల్గా పెట్టుడు మొదలెట్టింది. ఇన్ఫ్యాక్ట్ రష్యన్ నేమ్ మీదనే పెట్టింది. ఇప్పటిదాకా 1 బిలియన్ ఏవైతున్నాయో టాకా బ్యాంక్ ఏదో అంటారు కదా బంగ్లాదేశ్లో, అక్కడ స్టక్ అయి ఉన్నాయి అని చెప్తారు. రష్యా కూడా ఈ కరెన్సీని డైరెక్ట్గా మనం మూవ్ చేసుకోలేము, తీసుకొని కూడా ఏం కట్టలు విక్కుంటుంది బంగ్లాదేశ్ కరెన్సీ, పీకుడు కరెన్సీ. ఇక్కడ మన రూపీ ఎంటర్ అవుతుంది, భారత్ రూపీ. గర్వపడు భారతీయుడు లెక్క. రష్యా ఏం చేస్తుందని అంటే, భారత్తో దేంతో ట్రేడ్ చేస్తుంది? డాలర్లలో చేస్తలేదు. రూబల్ ఇలా నడుస్తుంది డైరెక్ట్గా. మనం రష్యన్కి ఇస్తే రూబల్ ఇస్తున్నాం, ఇక్కడ రూపీస్ తీసుకుంటున్నాం. రష్యా ఏం చేస్తుంది అని అంటే, ఈ రూపీస్ని
బంగ్లాదేశ్ లింక్డ్ డ్యూస్కి వాడుకుంటుంది. ఇప్పుడు బంగ్లాదేశ్ ఏం చేస్తుంది, రూపీస్లో పే చేస్తుంది. మళ్ళీ ఈ బంగ్లాదేశే ఈ రూపీస్ని భారత్తో కూడా వ్యాపారానికి పెట్టుకుంటుంది. అయితే బంగ్లాదేశ్ కరెన్సీ టాకా రూబల్ ఇన్లలో చేసుకోవచ్చు కదా అని అంటే మళ్ళీ ఇది కొత్త సిస్టమ్ బిల్డ్ చేయడానికి టైం పడుతుందా పట్టదా? ఇదంతా టైం పడుతుంది. ప్లస్ మోర్ ఓవర్ క్రెడిబిలిటీ రావాలా. అది ఫాస్ట్గా కావచ్చు, స్లోగా కావచ్చు, అసలు జరగకపోవచ్చు. దాని తర్వాత అమెరికా కూడా వచ్చి బంగ్లాదేశ్ మీద శాంక్షన్స్ కూడా పెట్టొచ్చు. రూపీ రూట్ అనేది ఆల్రెడీ రష్యాకి ఇంకా భారత్కి టెస్ట్ అయిపోయింది. ఇంకా అలా కొత్తగా ఏం లేదు నిజంగా చెప్పాలన్నట్టు. సేఫ్ ఇంకా ఈజియర్. బంగ్లాదేశ్కి కూడా బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఎట్లుంటాయి అని అంటే డాలర్ రిజర్వ్. ఇప్పుడు నువ్వు డాలర్ని కొనాలనంటే నువ్వు పైసలు పెట్టాలి కదా, ఎక్స్చేంజ్ రేట్ అయితే ఒకటి ఉంటుంది కదా. అందుకే నువ్వు రూపీలలో చేసినావు అనుకో, రీపేమెంట్ అనేది ఈజియర్ అవుతుందా కాదా? ఇంకొకటి, రష్యా నుంచి బంగ్లాదేశ్ గోధుమలు తీసుకుంటుంది, ఫర్టిలైజర్ తీసుకుంటుంది, ఇన్ఫ్యాక్ట్ ఎనర్జీ సప్లయర్లు కూడా తీసుకుంటుంది. భారత్ ఇంకా రష్యాని కలిపి రూపూర్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేస్తారు వాళ్ళకు. సో ఈ 3 దేశాలకు ఒక స్మూతర్ ట్రేడ్ అవుతుందా కాదా? రష్యాకు కూడా బెనిఫిట్ ఉంటుంది. ఎందుకు చెప్పాలని అంటే ఇప్పుడు రష్యా దగ్గరికి క్రూడ్ ఆయిల్ ఎవరు కొంటారు? భారత్. దాన్ని రిఫైన్ చేసి ఎవరికి అమ్ముతారు? బంగ్లాదేశ్కి అమ్ముతుంది. సో ఆబ్వియస్గా నువ్వు రిఫైన్డ్ ఆయిల్ మా దగ్గర కొంటున్నావు కాబట్టి ఆబ్వియస్గా నువ్వు మాకు పైసలు రూపీలలో కడితే మాకు కూడా మంచిదే కదా. రష్యాకి ఏదైతే వీళ్ళు టెక్స్టైల్స్ అవన్నీ సప్లై చేస్తారు చూడు, ఆ టెక్స్టైల్స్ అంతా రష్యా వీళ్ళకి కూడా రూపీస్లలో ఇస్తుంది. కరెక్టా రాంగా? రష్యా సే ఆయా మేరా దోస్త్కో సలాం కరో అని అన్నట్టు. సో ఇప్పుడు రూపీస్ది నడుస్తుంది అంటే దానికే నీకు ఒక డాలర్ 3 రూపాయలకు వచ్చేసింది అని కలవడ్డది అని అంటారు. కలవడ్డది రా భయ్, మంచి కళ. భారత్ మీద కళ పాజిటివ్గా కంటే కూడా మీకు ప్రాబ్లం ఆరా? భారత్ మీద కలగానే నీకు నేను బత్తాయిని అవుతానంటే నేను పెద్ద బత్తాయిని. ఇప్పుడు రష్యా బంగ్లాదేశ్ రూపీ ట్రేడ్ ఛానల్ ఇంకా కొంచెం మనం చేస్తే భారత్ యొక్క ఇందులో లాభం ఏముంటుంది, బిగ్గర్ పిక్చర్ ఏముందని ఒకసారి ఆలోచిస్తే, ఇవాళ రూపీ అనేది ఇంటర్నేషనల్ యూజ్ అవుతుంది. ఆమె రైట్ అవరా? డాలర్ మీద డిపెండెన్సీ తగ్గుడు మొదలవుతుంది. అంటే ఫైనాన్షియల్ బ్రిడ్జ్ మనది స్ట్రెంగ్తెన్ అవుతుంది. ఇవాళ రూపీయే రష్యాతో ట్రేడ్ చేస్తుంది, బంగ్లాదేశ్తో కూడా ట్రేడ్ చేస్తుంది. భారత్ ఏమన్నా రిస్క్ తీసుకుంటుందా గిరీష్ అని అంటే? మనం ఏమన్నా లోన్ దగ్గర అష్యూరెన్స్ ఇచ్చినామా? మేము కడతాం లోన్ పుతిన్జీ అని చెప్పినామా? చెప్పలే. మేము మధ్యలో బ్రోకరేజ్ తీసుకుంటాం. అండ్ రూపీ హ్యాస్ బికమ్ ఏ కన్సిస్టెంట్ కరెన్సీ టుడే. రెగ్యులేషన్స్ ఇంకా స్టిల్స్ ఉంటాయి, లేవని అని అంటలేను. ట్రాన్స్పరెన్సీ భారత్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం దుష్మన్లనే వసుదేవ కుటుంబకం అని అన్నాం, అంతేనాగా? ప్లస్ బంగ్లాదేశ్ వాడు మన చేతులు ఉంటాడు అప్పుడు. ఎందుకు చెప్పాలా? అండ్ రూపూర్ ప్లాంట్ రష్యా అప్పడదొప్తే $4 బిలియన్ ఏదైతే ఫండింగ్ ఉందో అది అప్పడదొప్తే. బిగ్గర్ మెసేజ్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు ది వరల్డ్. ఏంది అని అంటే డాలర్కి ఆల్టర్నేటివ్స్ అని అనేది చెయ్యాలా? అది చైనా చేయలేకపోయింది కానీ మోదీ హే తో మున్కిన్ హే అని అన్న మాట పోతుందా పోదా? లోకల్ కరెన్సీలలో ట్రేడ్ అనేది పెరుగుతుందా లేదా? రూపీ ఒక రీజనల్, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఒక రీజన్కి సెటిల్మెంట్ కరెన్సీ అవుతుందా లేదా? అంటే భారత్ యొక్క ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది పెరుగుతుందా లేదా? ఇవాళ బంగ్లాదేశ్కి డాలర్ రిలీఫ్ దొరికింది, ఈజియర్ పేమెంట్ దొరికిపోయింది. రష్యాకి కంటిన్యూగా పేమెంట్లు వస్తాయి, ప్లస్ భారత్ లాంటి వాళ్ళు మధ్యలో ఉన్నారు అని అంటే వా అని చెప్తారు. ట్రేడ్ కూడా కంటిన్యూగా అడుగుతూనే ఉంటుంది. భారత్కి అలా రూపీ ఇంటర్నేషనలైజేషన్ అవుతుంది అండ్ గ్రేటర్ రీజనల్ ఇన్ఫ్లుయెన్స్ దొరుకుతున్నది. ₹1 3 కంట్రీలు, ముగ్గురికి బెనిఫిట్. $1 అందుకే ₹3 అయిందని చెప్పినాను. భారత్ మాతాకి జై.